హలో అండి, అందరికీ నమస్కారం. వెల్కమ్ టు అమ్మ ప్రపంచంలో. ఈరోజు మీ ముందుకు వచ్చేసానండి. ఒక హెల్తీ ఫుడ్ అంటే మనం ఎప్పుడు మనం కొనుక్కుంటూ ఉంటామండి బయట. అలా మనం కొనుక్కునే వాటిలో హెల్తీగా ఏం కొన్నాను, నేను హెల్తీగా ఎలా యూస్ చేస్తున్నాను అనేది నేను మీతో షేర్ చేసుకుంటున్నాను. ఇదేం ప్రమోషన్ వీడియో అయితే కాదండి. ఇది నేను సొంతంగా డబ్బులు పెట్టి తీసుకొని యూస్ చేసి నాకు నచ్చి నేను మీతో షేర్ చేసుకుంటున్నాను. ఇందులో బలవంతం ఏమీ లేదండి. మీకు ఎవరికి ఇష్టమైనా మీరు తీసుకోవచ్చు. ఒకసారి ట్రై చేసి చూడండి. నాకైతే బాగా అనిపించాయి కాబట్టి నేను మీతో షేర్ చేసుకుంటున్నాను. ఇది వచ్చేసి మొత్తం హెల్తీ పర్పస్ మీద నేను యూస్ చేస్తున్నానండి, ట్రై చేస్తున్నాను. హెల్తీ ఇప్పుడు అందరికీ ఆరోగ్యమే కదండి కావాల్సింది. ఆరోగ్యం బాగుంటే అన్నీ మన చేతుల్లో ఉన్నట్టే కదా. సో అందుకని నేను బిస్కెట్స్ అనేవి మైదా యూస్ చేయకుండా హెల్తీగా ఎలా అనేది ఇది ఒకటి సెర్చ్ చేస్తే దొరికిందండి. ఇక్కడ వచ్చేసి షుగర్ లేదు, బెల్లం యూస్ చేస్తారు. ఇది వచ్చేసి మల్టీ గ్రెయిన్ బిస్కెట్స్ అండి. ఇది ఇలా ప్యాకెట్ వస్తుంది. ఇలా ఓపెన్ చేస్తే 2 పార్ట్స్గా వస్తున్నాయి అన్నమాట. 2 ప్యాకెట్స్ వస్తాయి. ఇందులో ఎక్కడా కానీ మైదా యూస్ చేయలేదు, ఓన్లీ బెల్లమేనండి, షుగర్ యూస్ చేయలేదన్నమాట. సో ఇది ఎలా ఉంటుందని ట్రై చేద్దామని తీసుకున్నాను. ఇప్పుడు పెద్దవాళ్ళకి, పళ్ళు లేని వాళ్ళకి కూడా కొంచెం మెత్తగా బాగుంటాయండి. మరీ మెత్తగా కాదు, కొంచెం బాగుంటున్నాయి. హోమ్మేడ్ లాగా చాలా చక్కగా అనిపించాయి నాకు. ఇదిగోండి, ఓపెన్ చేస్తే ఇలా వచ్చాయన్నమాట. నేను అవి ఒక ప్లేట్లో వేసి మీకుతో షేర్ చేసుకుంటున్నాను చూడండి. దాని మీద అక్కడక్కడ పీనట్స్ కూడా పెట్టారు. నాకు చాలా బాగా అనిపించాయండి. తినొచ్చు, పెద్దవాళ్ళు, పిల్లలు అందరూ తినొచ్చు అనమాట. సో అలా నేను తీసుకున్నటువంటి ప్రోడక్ట్స్లో ఇదొకటి. ఇది వచ్చేసి నేను మల్లేష్ గారి దగ్గర తీసుకున్నానండి. తన నెంబర్ కావాలంటే డిస్క్రిప్షన్ బాక్స్లో ఇస్తాను. మీకు ఎవరికైనా నచ్చితే కనుక ఆ కాంటాక్ట్ అవ్వచ్చు. తన దగ్గర ఇంకా చాలా వెరైటీస్ ఉన్నాయి. నేను తీసుకున్నటువంటి కొన్ని వెరైటీస్ని నేను మీతో షేర్ చేస్తాను. అలా ఇంకా ఏదైనా కావాలి అంటే ఇన్ఫర్మేషన్ నాతో కామెంట్ బాక్స్లో షేర్ చేస్తే నేను అలాంటివి చాలా మీతో షేర్ చేస్తాను. ఇంకా కొన్ని ప్రొడక్ట్స్ తీసుకున్నాను, అవేంటో ఇక నేను చూపిస్తాను. ఇలా నేను తీసుకున్న కొన్ని ప్రోడక్ట్స్లో ఇంకొకటి వచ్చేసి హనీ అండి. మార్నింగ్ లేస్తే మనం స్టార్ట్ చేసేది హనీతో కదా. ఇలా హనీ వచ్చేసి యూస్ చేస్తామా కదా, అది నేను ఎలా మెల్ట్ అవుతుందో మీకు ఇక్కడ ప్రాసెస్లో చూపిస్తున్నాను చూడండి. చాలా ఈజీగా మెల్ట్ అవుతుంది. నేనైతే ఇది చాలా బాగా యూస్ చేస్తున్నానండి. ఎవ్రీడే మా బాబుకు కూడా ఇస్తున్నాను. తను కూడా బాగుందన్నాడు. నేనైతే ఈ ఫ్లేవరు, ఈ టెక్స్చర్ మాత్రం నేను నా చిన్నప్పుడు చూశాను, మళ్ళీ ఇప్పుడే చూస్తున్నానండి. హనీ అయితే నెంబర్ 1 అని చెప్పొచ్చండి. అంత బాగుంది, చాలా ఈజీగా. చూడండి, ఇలా జస్ట్ వాటర్ పోసి తిప్పగానే జస్ట్ మెల్ట్ అయిపోయింది చిన్నగా. చూడండి, వాటర్ పోస్తుంటేనే కరిగిపోతుంది. సో ఇలా బాగా అనిపించింది. టేస్ట్ కూడా బాగుందండి. హనీ వచ్చేసి నెంబర్ 1. అన్ని ప్రోడక్ట్స్ బాగున్నాయి, బట్ నేను హనీని ఎక్కువ యూస్ చేశాను అనమాట. సో అందుకే హనీ గురించి ఇంకెక్కువ చెప్పాను. నేను ఒక బాటిల్ యూస్ చేసి ఇంకొక బాటిల్ కూడా యూస్ చేస్తున్నాను. ఇంకొకటి స్టాక్ ఎప్పుడు పెట్టుకుంటున్నానండి. ఎందుకంటే ఈ హనీ దొరకడం అంటే నాకు రియల్గా చాలా హ్యాపీగా అనిపించింది. సో అందుకని ఇంకొక బాటిల్ ఎప్పుడు స్టాక్ పెట్టుకుంటున్నాను. ఇది అయిపోయిన వెంటనే మళ్ళీ ఇంకొకటి పెడతానమాట. ఆర్డర్ పెడితే తను వెంటనే చేస్తారు. ఇక్కడ ఆర్డర్ విషయం ఏంటంటే, డోర్ డెలివరీ అంటే మనకి పోస్ట్ ద్వారా చేస్తారు, ఆర్టీసీ ద్వారా కూడా చేస్తారు. మనం అడ్రస్ పంపిస్తే చాలండి, కాంటాక్ట్ అయ్యి. ఇంకొకటి వచ్చేసి నేను వీట్ గ్రాస్ తీసుకున్నానండి. ఇది వచ్చేసి వీట్ గ్రాస్ పౌడర్. ఇది మనము జస్ట్ నార్మల్గా వాటర్లో వేసేసుకొని తాగడమే కదా. సో ఇప్పుడు పెంచుకునే వాళ్ళకి ఓకే అండి, పెంచుకోలేని వాళ్ళకి ఇది యూజ్ అవుతుందని నేను ఇలా చూపిస్తున్నాను. రీజనబుల్ ప్రైస్కే నాకు ఇస్తున్నారని అనిపించింది. నాకైతే బాగుందండి. అలాగే నేను పిల్లలు ఎక్కువ ఫాస్ట్ ఫుడ్కి ఇష్టపడతారు. ఈ జనరేషన్లో హెల్తీగా చేసి ఫాస్ట్ ఫుడ్ని మనం ఎలా కంట్రోల్ చేయాలి అనే దాంతో నాకు ఇది బాగా అనిపించింది. మల్టీగ్రెయిన్ నూడిల్స్. ఇందులో మసాలా ప్యాకెట్ కూడా ఇందులోనే ఇచ్చేసారండి. ఇది మనం ఇలా రెడీ చేసేసుకొని ఆ మసాలా నార్మల్గా ఎలా అయితే నూడిల్స్ చేస్తామో అలాగే చేసేసుకోవచ్చు. అలాగే నేను త్రిఫల చూర్ణ అనేది తీసుకున్నానండి. ఇది వచ్చేసి 3 రకాల కాయల నుంచి చేసినటువంటి పౌడరు. ఇది చాలా బాగా ఉపయోగపడుతుందండి. దీని ఉపయోగాలు వచ్చేసి ఇక్కడ ఇచ్చారు కదండి. ఇది ఎర్లీగా మనము మార్నింగ్ 10 అప్పుడు నైట్ తిన్న తర్వాత అలా మనము యూస్ చేయొచ్చు. ఇది ఒకటి సరస్వతి ఆకు చూర్ణం అండి. ఇది కూడా మంచిదేనండి. ఇది కూడా బాగా అనిపిస్తుంది అని చెప్పి నేను ఇలాంటి పౌడర్ కూడా ఒకటి తీసుకున్నాను. దీంతోపాటు నేను తీసుకున్నటువంటి ఇంకొక పౌడర్ వచ్చేసి శొంఠి.
ఇది వచ్చేసి చాలా బాగా యూజ్ అవుతుంది కదండి. ఇక్కడ ప్రతిదానికి ఎలా యూజ్ చేయాలి, వాటి యొక్క ఉపయోగాలు ఏంటి అనేది కూడా ఇక్కడ రాశారండి. ఇవి చూస్తూ మనం యూజ్ చేసుకోవచ్చు. నేను ఒకటి ట్రై చేశానండి, చాలా బాగా అనిపించాయి, అందుకని మళ్ళీ తెప్పించుకున్నాను అనమాట. ఇంకొకటి వచ్చేసి ఉత్తరేణి పండ్ల పొడి. ఇది కూడా చాలా బాగుందండి. ఇది మనకి మొక్క ద్వారా అయితే ఇంకా బాగుంటుంది. మొక్క దొరకని సిటీలో ఉన్న వాళ్ళకి మొక్క దొరకదు, కొంతమందికి ఆ మొక్క ఏంటనేది కూడా తెలియదు కదా. సో అలాంటి వాళ్ళకి బాగా యూజ్ అవుతుంది అనమాట. ఇలా ఉంటుంది పౌడరు, నేను ఆల్రెడీ యూజ్ చేస్తున్నది, ఇంకోటి స్టాక్ ఉందనమాట. అలాగే గుంటగర్లాకు తైలం, భృంగరాజ్ తైలం అంటారు కదండి, అదనమాట. ఇది కూడా బాగుందండి, నేను వాడుతున్నాను ఒకటి, ఇంకొకటి స్టాక్ పెట్టుకున్నాను అనమాట. ఇది కూడా తిక్కగా చాలా బాగుందండి, స్మెల్ కూడా బాగుంది. మనం వేర్ చేయలేనంతగా ఏం లేదు, ఈజీగానే అనిపించింది మనం యూజ్ చేయడం కూడా చాలా బాగా అనిపించింది. చూపిస్తున్నాను చూడండి. ఇక్కడ ప్యాకింగ్ కూడా చాలా బాగా చేశారనమాట. ఎక్కడ కూడా మనకి ప్యాకింగ్లో కూడా డిస్టర్బెన్స్ రాదు. మనము ఆర్డర్ ఇచ్చి తనకి ఫోన్ చేసి ఆల్ ఓవర్ ఇండియా మొత్తం మీద తను ఎక్కడికైనా కొరియర్ చేయగలడు అనమాట. ఆర్టీసీ ద్వారా చేయగలడు, పోస్ట్ ద్వారా కూడా చేయగలరనమాట. సో అలా అనమాట. చూసారు కదా ఆయిల్ ఎలా ఉందో, చాలా బాగా అనిపించిందండి. తన దగ్గర ఇవే కాక ఇంకా చాలా ప్రొడక్ట్స్ ఉన్నాయి. నేను తెచ్చుకొని వాడినటువంటి ప్రొడక్ట్స్ని మాత్రమే నేను ఇక్కడ మీకు చూపిస్తున్నాను. నేను ఇంకా కొన్ని ప్రొడక్ట్స్ తన దగ్గర యూస్ చేస్తున్నానండి. అవి కూడా ఇదనమాట, మల్టీగ్రెయిన్ ఆటా అనమాట. ఇది కూడా బాగుంది. ఇది వచ్చేసి మల్టీగ్రెయిన్ రవ్వ, ఇడ్లీ రవ్వ. ఇది ఆల్రెడీ ఒక ప్యాకెట్ యూస్ చేశానండి, ఇది రెండో ప్యాకెట్ అనమాట. ఇది కూడా బాగుందండి, చాలా చక్కగా అనిపిస్తున్నాయి. ఇదైతే రవ్వ అండి, ఇక్కడ ఫోటోలో ఎలా అయితే ఉందో యాజ్ టీజ్గా అలాగే వస్తుందండి. స్ట్రక్చర్ మాత్రం చాలా బాగుంది, నేను యూస్ చేశాను. ఇది ఇంకొక ప్యాకెట్ అనమాట, సేమ్ ఇలాగే ఉంటుంది లోపల రవ్వ కూడా బాగుందండి. ఇది కూడా యూస్ చేశాను. నెక్స్ట్ వచ్చేసి నువ్వుల నూనె అండి, ఇది నేను ఇంకా వాడలేదు, వాడతాను. అన్నీ బాగున్నాయి కాబట్టి ఇది కూడా బాగుంటుందని అనుకుంటున్నాను. ఇంకొకటి ఇప్పుడు నేను వాడుతుంది వచ్చేసి పల్లి నూనె అండి. సేమ్ ప్యాకింగ్ అయితే మాత్రం నో డౌట్ అండి, ఎక్కడ డ్యామేజ్ అవ్వదు, చాలా చక్కగా మనకి ప్యాక్ చేస్తారు, చాలా బాగుంటుంది. రీజనబుల్ ప్రైస్ అండి, చాలా బాగుంది. నేను ఇంకొకటి వాడుతున్నాను కదా పల్లి నూనె, ఇదండి. ఇదైతే చాలా బాగా అనిపించింది నాకు. సగం వాడేశాను, ఇంకా సగం ఉంది. దీని ప్యాకింగ్ కూడా చాలా బాగుందండి. సేమ్ మనకి ఈ ఆయిల్ ఎలా అయితే ఇచ్చారో నువ్వుల నూనె ఆయిల్ ప్యాకెట్ కూడా అలాగే వస్తుందన్నమాట. అన్నీ బాగున్నాయి, నాకు నచ్చిందండి. టేస్ట్ వైజ్గా కూడా బాగా అనిపించింది. పల్లి నూనె అంటే మనకి కొంచెం ప్రోటీన్గా అలా బాగుంటుంది కాబట్టి యూస్ చేస్తున్నాము. అలాగే నువ్వుల నూనె కూడా చలికాలంలో యూస్ చేస్తే మంచిది కాబట్టి అలా యూస్ చేయడానికి నేను యూస్ చేస్తున్నాను. తన దగ్గర ఇలాంటివన్నీ చాలా ఉన్నాయి ప్రొడక్ట్స్. ఇంకా షీకాయ, కుంకుడుకాయ, సోప్స్ లాంటివి చాలా ఉన్నాయి. మళ్ళీ మీకు వాటితో ఇంకొకసారి రివ్యూ ఇస్తానండి.